విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వ్యవహరించిన తీరును, స్థానిక వైసీపీ నాయకులు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కానివ్వండి, లేదా ఎక్కడ వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీను గారు ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, వాటిని ఖండిస్తూ మరి ఈ రోజున మీతో మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు. 2019లో ప్రజలందరూ కూడా 151 సీట్లు ఇచ్చారు. సీట్లు ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఆయన తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఆయనకి అవగాహన లేకపోవడం వలన, అనుభవం లేకపోవడం వలన, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన కన్నా కూడా ధనం సంపాదిద్దామన్న కుతూహలం వలన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలు ఇది అందరూ గుర్తించి అతన్ని మళ్ళీ ప్రతిపక్షంలోకి పంపించి కూటమికి పట్టం కట్టారు. ఆయనకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. కొందరు గెలుస్తూ ఉంటారు, కొందరు ఓడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి